అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'కలిసి వచ్చిన కాలం'. రచన వియోగి గారు. మరి కథలోకెళ్దామా? భార్గవ్ గాడు కారు తోలుకుంటూ కర్నూలుకి రావటం ఏకాంబర మిత్రులకు షాక్ కలిగించింది. భార్గవ్ కర్నూలు వదిలిపెట్టి దాదాపు 15 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటినుంచి వాడి నుంచి ఎటువంటి సమాచారం మిత్రులకు అందల. ఎందుకంటే భార్గవ్ తల్లిదండ్రులు వాడు ఊరు విడిచి వెళ్ళిపోయిన తర్వాత తలెత్తుకొని తిరగలేక సర్కారు ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. ఏకాంబరం, భార్గవ్, మురళి, పాణి చిన్నప్పటి నుంచి మున్సిపల్ పాఠశాలలో చదువుకున్నారు. అందరికంటే తక్కువ మార్కులు వచ్చేవి భార్గవ్కి. పాఠాలు తలకు ఎక్కేవి కావు. తర్వాత ఉస్మానియా కాలేజీలో BA చదువుకున్నారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు తీసుకుని కష్టపడి పాస్ అయ్యారు. భార్గవ్కి 50 మార్కులు బొటాబొటిగా వచ్చాయి. ఏకాంబరంకి ఫస్ట్ క్లాస్ కంటే పై మార్కులే వచ్చాయి. మురళి, పాణీలు కూడా ఫస్ట్ క్లాసులు సంపాదించారు. వారి తల్లిదండ్రులకు పై చదువులు చదివించే స్తోమత లేకపోవడం వల్ల వీళ్ళని ఉద్యోగాలు వెతుక్కోమన్నారు. ఏకాంబరం కర్నూలులోని ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. మురళి జిరాక్స్ షాప్ పెట్టుకుంటే పాణి ఒక బుక్ షాప్ పెట్టుకున్నాడు. ఈ ముగ్గురి సంపాదన ఒక మోస్తరుగా ఉండేది. ఎటొచ్చి భార్గవ్ గాడికి 2 సంవత్సరాలు ప్రయత్నించినా ఎవరూ ఉద్యోగాలు ఇవ్వాల. అతను చదివిన BAకి బెగ్గింగ్ ఫర్ అపాయింట్మెంట్ అని కొందరు భాష్యం చెప్పేవారు. ఈ కాలంలో ఆర్ట్స్ గ్రూప్కి విలువేముందని చాలామంది పెదవి విరిచారు. దాంతో భార్గవ్ చిన్న చితక వ్యాపారాలు చాలా చేసేవాడు. కానీ అన్నిట్లో అతనికి చొక్కే ఎదురైంది. 10,000 పెట్టుబడి పెడితే 20,000 నష్టం వచ్చేది. తల్లిదండ్రులకు అతను ఆర్థికంగా భారం అయిపోయాడు. భార్గవ్ తండ్రి సింగినాథం ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా వెలగబెట్టాడు. ఆయన సంపాదన అతని 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళకే సరిపోయింది. భార్గవ్ అక్కల అదృష్టం కొద్దీ అల్లుళ్ళు సతాయించిన వాళ్లే దొరికారు. భార్గవ్ తల్లి చింతామణికి ఇతడి భవిష్యత్తు గురించి చాలా బెంగపట్టుకుంది. ఇతనికి సంపాదన లేకపోతే పెళ్లి కూడా కాదని తీర్మానించుకుంది. మన కులంలో వ్యాపారాలు అచ్చిరావని చెప్పినా వినకుండా పిచ్చిగా చిల్లర వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ఆఖరికి చాలామంది దగ్గరతో పాటు తన మిత్రుల దగ్గర కూడా అప్పులు చేశాడు. అప్పుల బాధలు పెరిగిపోయి ఒకరోజు ఊరు నుంచి పారిపోయాడు భార్గవ్. ఆ అప్పులు తీర్చే భారం సింగినాథం మీద పడింది. చచ్చి చెడి కొన్ని తీర్చి ఇంకా ఆ ఊరిలో ఉండడం ఇష్టం లేక కూతుళ్ళకి దగ్గరగా ఉండాలని సర్కార్ ఏరియాకి వెళ్ళిపోయారు. అందువలన మిత్ర బృందానికి భార్గవ్ గురించిన సమాచారం పూర్తిగా బంద్ అయింది. అప్పులు కుప్పలు తెప్పలుగా చేశాడు కాబట్టి భార్గవ్ తన పాత సెల్లులు మార్చి కొత్తది తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎవరితోనూ టచ్లో లేకుండా ఉండిపోయాడు. ఎవరికి వారు వారి జీవన పోరాటాల్లో తలమునకలై ఉండటం వలన భార్గవ్ గురించి మర్చిపోయారు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం మరుపు. అతని గురించి ఆలోచించడం మానేశారు. ఇక ఆదివారం ఉదయాన ఏకాంబరం ఇంటి ముందు కారు ఆపి ఒకటే పనిగా హారన్ మోగించాడు డ్రైవరు. చెవి కోసిన మేకలాగా అరుస్తున్న కారు కోతలకు ఏకాంబరంకు కోపం వచ్చి విసురుగా భుజం మీద తువాలు వేసుకుని బయటకు వచ్చాడు. బుద్ధి లేదు, ఎందుకలా హారన్ కొడతావు? నీకెవరు కావాలి అసలు? కారు లోపలికి చూస్తూ కేకలేశాడు. వెనక సీటు కారు కిటికీ అద్దం కిందకు దిగింది. అందులోంచి ఒక అందమైన యువతి తీయగా అడిగింది, ఇక్కడ చీనాంబరం అనే ఒక ఆయన ఉండేవాడు, కొంచెం పిలుస్తారా అని. ఏకాంబరంకి చర్రన కోపం వచ్చింది. కానీ అడుగుతున్నది ఒక అందమైన ఆధునిక యువతి. అందుకని ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకుని వీలైనంత మృదువుగా అన్నాడు, ఇక్కడ చీనాంబరాలు కానీ పీతాంబరాలు కానీ లేరు. నా పేరు ఏకాంబరం. ఏదో ఒక అంబరం, రండి కారెక్కండి పోదాం అంది ఆమె. ఏకాంబరంకి నిజంగా మతిపోయింది. ఆవిడ ఏమన్నా తనను కానీ కిడ్నాప్ చేద్దామనుకుంటుందా అని సందేహం పీడించింది. కానీ ఆడపిల్ల ముందు అలా అడిగితే బాగుండదు కదా. మీరు నాకు ఎటువంటి పరిచయం లేదు, నేనెందుకు కారెక్కాలి అడిగాడు తెలివిగా. మౌర్య లాడ్జి తెలుసా? రూమ్ నెంబర్ 303లో మీకోసం ఒక మనిషి ఎదురు చూస్తున్నాడు, మిమ్మల్ని కారెక్కించుకుని రమ్మన్నాడు అంది. ఎవరతను? అతను ఎందుకు ఇక్కడికి రాలేదు? అవన్నీ నాకు తెలియవు, మీరు వస్తే చెప్తారు ఆయన అని గట్టిగా చెప్పింది. మీరు వెళ్ళండి, నేను ఒక 10 నిమిషాలు వస్తాను అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది. డ్రెస్ వేసుకుని తన బైక్ తీసి లాడ్జికి బయలుదేరాడు. అతను ఎవరై ఉంటారో ఒక పట్టాన అర్థం కాల. ఇంట్లో వాళ్ళకి అడ్రస్ ఇచ్చి వచ్చాడు, ఎందుకైనా మంచిదని. రూమ్కి చేరి కాలింగ్ బెల్ నొక్కాడు. ఇందాకటి సుందరి వచ్చి ఆహ్వానించింది. మంచం మీద దుప్పట్లో దూరి ఒక ఆకారం పడుకొని ఉంది.
ఆమె చూపిన కుర్చీలో కూర్చున్నాడు. దగ్గాడు ఆశ్చర్యంగా. సార్, మీకోసం వచ్చాడు అంబరం చెప్పింది. దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు ఒక యువకుడు. స్మార్ట్గా గడ్డం పెంచాడు. మూతికి మాస్క్ ఉంది. కళ్ళకు గాగుల్స్ ఉన్నాయి. ఏకిగా ఎలా ఉన్నావురా? ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నువ్వు నన్ను భార్గవ్ కాదు కదా కొంపదీసి? అడిగాడు. అతను తల ఊపాడు. మాస్క్ తొలగిస్తూ ఆహారిని నిన్ను చూసి ఎంతకాలమైందిరా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇంతలో భార్గవ్ ఆమెకు సైగ చేశాడు. ఆమె బయటికి వెళ్ళింది. ఎలా ఉన్నావు? మన వాళ్ళు పాణి మురళి బాగున్నారా? నీ ఉద్యోగం ఎలా ఉంది? మీ పేరెంట్స్ అందరూ బాగున్నారా? ఆప్యాయంగా అడిగాడు. ఒరే గాడిద, అప్పులు చేసి పారిపోతే పారిపోయావు. మా నెంబర్లు నీ దగ్గర ఉన్నాయి కదా, నీ గురించి మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? కోపంగా అడిగాడు ఏకాంబరం. అవన్నీ ఎందుకురా, ఆ టైంలో అలా అనిపించింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన అప్పులు వాళ్ళకు తెలుస్తుందని భయం చెప్పాడు. అవును, ఇప్పుడు అప్పులు చేస్తున్నావా అడిగాడు. లేదు, ఇంకా జీవితంలో అప్పులు చేయదలుచుకోలేదు, ఇవ్వదలుచుకోలేదు. మీకేమన్నా బాకీలుంటే చెప్పండి, తీర్చేస్తాను. పాపం, అవన్నీ నీ బాబు తీర్చేసి మొహం చాటేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఈ మధ్య కాలం అయ్యారు అని విచారంగా చెప్పాడు భార్గవ్. నీ దయ వలన అడిగాడు ఏకాంబరం. కాదులే, ఆరోగ్యం బాగాలేక. అవును, వచ్చిన వాడివి మా ఇంటికి నేరుగా రావచ్చు కదా, నన్ను ఎక్కడికి పిలిపించుకున్నావు? అవునరే, ఇంతకా ఆవిడెవరో కుతూహలంగా అడిగాడు. ఏటి, రజనీ గురించా? ఆవిడ నా సెక్రటరీ చెప్పాడు. ఏకాంబరం అదిరిపోయాడు. ఈడి బ్రతుక్కో సెక్రటరీ కూడా? అవును, ఆవిడతో నన్ను రమ్మని కబురు పెట్టేవేటి? నువ్వే రావచ్చు కదా. ఉదయం బాత్రూంలో జారిపడ్డాను, పాదం నడవనివ్వటలేదు. ఇందాక డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాడు, అందుకని రజనీతో కబురు పంపాను చెప్పాడు భార్గవ్. ఒరే, ఇంతకు నువ్వు ఏం వెలగబెడుతున్నావురా? స్టార్ హోటల్లో దిగావు, కారు మాట్లాడుకొచ్చావు ఆశ్చర్యంగా అడిగాడు ఏకాంబరం. ఆ కారు మందేనహే, సొంతంగా కంపెనీ నడుపుతున్నాను చెప్పాడు భార్గవ్. కంపెనీయా? ఆశ్చర్యపోయి ఒక్క క్షణం అనుమానపడ్డాడు. మరి పోలీసులు నిన్ను బొక్కలో వేయలేదా? ఏకి, కంపెనీ అంటే కంపెనీ కాదురా ఈడియట్. మ్యారేజ్ లింక్స్, వివాహ వేదిక. నా చేతుల మీదుగా 100 పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు ఈ ఊరికి అదే పని మీద వచ్చా. కోటేశ్వరుల సంబంధం ఈ ఊరి నుంచి మా క్లయింట్కి వచ్చింది. వాళ్ళ స్థితిగతులు తెలుసుకోమని మా వాళ్ళు కోరారు. నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి స్వయంగా నేనే రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తున్నాను చెప్పాడు భార్గవ్. ఏకాంబరం నోరు తెరుచుకుని వింటున్నాడు. మరి సంపాదన బాగుందా? ఏకాంబరం అనుమానం. 10 మంది స్టాఫ్ మా కంపెనీలో పనిచేస్తున్నారు. కొన్ని ఊళ్ళల్లో బ్రాంచీలు కూడా ఉన్నాయి. సంపాదన అంటావా? నువ్వెంత సంపాదిస్తున్నావు? పెద్ద లేదులే, ఓ 50,000 గొప్పగా చెప్పాడు. దాని పక్కన 2 సున్నాలు పెడితే నా కనీస సంవత్సర ఆదాయం. అది కాకుండా లాటరీ తగిలినట్టుగా పెద్ద కేసులు తగులుతూ ఉంటాయిలే తాపీగా చెప్పాడు. ఏకాంబరం తల గిర్రం తిరుగుతోంది. ఆఫ్టర్ ఆల్ బిఏగాడు ఇంత సంపాదిస్తున్నాడా? కోతలు కోస్తున్నాడేమో. నేను నమ్మలేకుండా ఉన్నాను. నష్టజాతకుడివి, నీకింత అదృష్టం ఎలా కలిసి వచ్చింది అని అడిగాడు. భార్గవ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాడు. భార్గవ్ అందిన కాడికి అప్పులు చేసి పారిపోయి హైదరాబాద్కు వచ్చాడు. సిటీలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ఎవ్వరూ అతనికి ఇవ్వలేదు. జాతకం చూపించుకుంటే పెళ్ళైన తర్వాత కలిసి వస్తుందని చెప్పాడు ఒక జ్యోతిష్యుడు. ఇల్లు వాకిలి ఉద్యోగం లేనోడికి పిల్లని ఎవరిస్తారు? అందుకని పేపర్లో పెళ్లి ప్రకటనలు చూడసాగాడు. తనకు నచ్చిన సంబంధం కనపడగానే పేపర్లో ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసేవాడు. అట్నుంచి తీయగా, మా మ్యారేజ్ బ్యూరోలో మీ పేరు రిజిస్టర్ చేసుకోండి, మీకు తగిన సంబంధం చెప్తాను అని జవాబు వచ్చేది. రిజిస్ట్రేషన్ ఫీజు వేలల్లో ఉండేది. బ్రాహ్మణుడు కాబట్టి, భోజన ప్రియుడు కాబట్టి, కాస్తో కూస్తో వంట పరిజ్ఞానం ఉంది కాబట్టి ఒక క్యాటరింగ్ కంపెనీ ప్రకటన చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గర పనిచేసే 2 వంట మాస్టర్లు వారిని వదిలి వేరే కంపెనీకి జంప్ అయ్యారు. విధి లేని పరిస్థితుల్లో ఆ క్యాటరింగ్ కంపెనీ యజమాని ఆనందరావు ఇతన్ని తన ట్రూప్లో ఉంచుకున్నాడు. అది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బాగా గిరాకీలు తగిలేవి. భార్గవ్ మాటకారి కావడంతో పోయిన ప్రతి పెళ్లిలో అక్కడి వారితో మాటలు కలిపేవాడు. ఆ పెళ్ళి ఎలా ఫిక్స్ అయిందో, దానికి ఎంత ఖర్చు అయిందో కనుక్కునేవాడు. ఉచిత వివాహ వేదికల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇతగాడికి ఒక్క సంబంధం కూడా రాలేదు, కానీ మంచి మంచి సంబంధాలున్న లిస్టులు మట్టుకు ఇతనికి చిక్కేవి. నిత్యం అని పరిశీలిస్తూ ఉండేవాడు అవి.
అప్పుడు అతని బుర్రలో ఒక బల్బు వెలిగింది. తానే ఒక మ్యారేజ్ లింక్స్ పెట్టాడు. తన దగ్గరున్న లిస్టులోని వధూవరులను సంప్రదించి వారిని రిజిస్ట్రేషన్ ఫీజు కడితే మంచి సంబంధాలు చూపెడతానని ఆశపెట్టి చాలామంది తన వాక్చాతుర్యానికి కూడా లొంగిపోయి ఫీజులు కట్టేవారు. అలా కట్టించుకుని ఏవో కొన్ని సంబంధాలు తన దగ్గరున్న లిస్టుల్లోంచి పంపేవాడు. ఇంకా పేపర్‌లో పడిన సంబంధాలు రాసుకుని వారిని కూడా సంప్రదించేవాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా తన ద్వారా మ్యారేజ్ సెటిల్ అయితే 25,000 చెల్లించాలని కండిషన్ పెట్టేవాడు. మొత్తానికి సొసైటీలో కమ్యూనికేషన్ గ్యాప్‌లు పెరిగిపోవటం వలన, ఉమ్మడి కుటుంబాలు నశించటం వలన, బంధుత్వాలు, స్నేహాలు తగ్గిపోవడం వలన ప్రతి ఒక్కళ్ళకి పెళ్ళి ఒక సమస్యగా మారిపోతోంది. చాలామంది మ్యారేజ్ బ్యూరోల మీద ఆధారపడుతున్నారు. భార్గవ్‌కి మాట్లాడటం సరదా, జ్ఞాపకశక్తి ఎక్కువ. వధూవరుల తండ్రులతో తరచూ మాట్లాడటం వలన చాలా సంబంధాలు కుదర్చగలిగాడు. వధువుల తల్లిదండ్రులు గానీ, వరుళ్ళ తల్లిదండ్రులు గానీ ఒక అహంకార చట్రంలో ఉండిపోతున్నారు. ఫాల్స్ ప్రెస్టీజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరి మటికి వారు బిగదీసుకుని కూర్చుండిపోతారు. అటువంటి వాళ్ళతో మాట్లాడి సంబంధాలు సెటిల్ చేయగలిగాడు. ఇరువైపుల నుంచి ఫీజులు, కమిషను వసూలు చేశాడు. ఇవి కాకుండా సంబంధాలు చూపిస్తానని చెప్పి కొన్ని ఫాల్స్ సంబంధాలు పంపి ఫీజు వసూలు చేసి సిమ్ కార్డు మార్చేసేవాడు. అలా రకరకాల పేర్లతో కూడా అప్పుడప్పుడు మోసం చేసేవాడు. ఇతనికిచ్చే ఫీజు కొన్ని వేలు మాత్రమే కావటంతో ఇతని చేత మోసపోయిన వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ దాకా పోయేవాళ్ళు కాదు. లేనిపోని తలనొప్పులు మనకెందుకులే అనుకుని ఇంటర్నెట్ ద్వారా అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించి వరుళ్ళకు పంపి, అందమైన అబ్బాయిల ఫోటోలు వధువులకు పంపి వారిలో లేనిపోని ఆశలు కూడా రేపేవాడు. వాళ్ళు తన కంపెనీలో మెంబర్లుగా చేరటం కోసం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఫీజు ముట్టిందో ఇక వాళ్ళ గురించి పట్టించుకునేవాడు కాదు. ఇది ఇలా ఉంటే ఒకసారి ఇదే బిజినెస్లో ఉన్న శకుంతల అనే ఒక ఆవిడ ఇతనికి పరిచయం అయింది. ఆమె అందం ముందు అతను చిత్తయిపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి నీతి, నిజాయితీ, విలువలు నేర్పింది. కష్టపడితే భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడని బోధించి సరైన మార్గంలో నడిపింది. అప్పటి నుంచి అతని మ్యారేజ్ లింక్స్ బిజీ అయిపోయింది. క్రమంగా ఆస్తులు సంపాదించుకోగలిగాడు. 2 పిల్లలతో సంసారం పెరిగింది. శకుంతల మ్యారేజీల గురించి ఇతనికంటే ఎక్కువ కష్టపడేది. ఆవారాగాడివి, చివరికి అసాధ్యుడు అయిపోయావన్నమాట అన్నాడు ఏకాంబరం. అంతా సమాజం నేర్పిన పాఠాలు. ప్రజల ఆశలు చూసి నేను చాలా నేర్చుకున్నాను. డిగ్రీ చదివిన కోతికి కూడా కలెక్టర్ కావాలి. ఇంటర్ చదివిన వధువుకి స్టేట్స్ సంబంధం కావాలి. 10th కూడా పాస్ కాని అమ్మాయి గవర్నమెంట్ ఆఫీసర్ని అడుగుతోంది. ఇలా వధువుల ఆశలు ఆకాశానికి అంటుతున్నాయి. అవే నాకు కొండంత అండ. ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రులు నిక్షేపరాయుళ్లాగా కూర్చుంటున్నారు పిల్లలకు పెళ్లి చేయకుండా. ఇంకా వరుడైతే ఇంద్రజలాగా అతిలోక సుందరి ఆకాశం నుంచి ఊడిపడాలని ఆశిస్తూ ఉంటాడు. తనకు ఉద్యోగం లేకపోయినా మంచి జాబున్న పిల్ల దొరకాలని కోరుకుంటున్నాడు. ఏదైనా సొసైటీలోని మా సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ముక్తాయించాడు భార్గవ. ఇంతలో పాణి, మురళి బిలబిలమంటూ లోపలికి వచ్చారు. వారి వెనకాల సెక్రటరీ వచ్చింది. సార్, అందరికీ టేబుల్స్ బుక్ చేశాను, మీరు లంచ్ తీసుకోవచ్చు అంటూ తీయగా చెప్పి వెళ్ళిపోయింది. మురళి, పాణీలు బోల్డ్ ఆశ్చర్యపోయారు. వారికి మళ్ళీ తన విజయ గాథలు వినిపించాడు. అందరూ కలిసి లంచ్కు వెళ్ళారు. అసలు అద్భుతమైన లంచ్. ఏకాంబరం, పాణి, మురళి తమ కళ్ళను నమ్మలేకపోతున్నారు. భార్గవ్ ప్రయోజకత్వానికి మురిసిపోతున్నారు. ఒరే భార్గవ్, చిన్నప్పుడు మీ నాన్న నిన్ను భలే తిట్టేవాడురా. ఒరే అంట్ల వెధవా అనేవాడు. ఏకాంబరం చెప్పాడు. ఎందుకు పనికిరాని చవట అని ప్రేమగా పిలిచేవాడు. పాణి అన్నాడు. నేను పోయాక వీధిలో పడి అడుక్కు తింటావురా ముష్టి వెధవా అని తిట్టేవాడు. మురళి గుర్తు చేశాడు. ఒరే, చదువు రాకపోతే నిన్ను సంఘం గౌరవించదురా. నీ ఉద్యోగం రాక ఎక్కడన్నా ఊడిగం చేయాల్సి వస్తుందని మీ అమ్మ అనేది చెప్పాడు ఏకాంబరం. ఒరే, మీ అందరికీ పార్ట్ టైం జాబులు ఇస్తాను. ఇక్కడ నా మ్యారేజ్ లింక్స్ కంపెనీ బ్రాంచ్ పెడతాను. మీరంతా సాయంత్రం పూట 1 గంట కష్టపడండి. వచ్చిన దాంతో మీకు కమిషన్ ఇస్తాను. అవివాహితులకు వివాహాలు జరిపించి సంఘసేవ చేయండి. సమాజంలో పెళ్ళిళ్ళు తగ్గిపోతున్నాయి. ఇది మంచిది కాదు. మీ తెలివితేటలతో కుటుంబాలను నిలపండి. భార్గవ్ చెప్తున్న దాన్ని ఆరాధనగా వింటున్నారు మిత్రులు. చూడండి, ఏదో చదువు అయిపోయింది అంటే మాత్రం ఏదో ఒక రకంగా బతికేయటం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. వీళ్ళు ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు చాలా గొప్ప గొప్ప టార్గెట్లు పెట్టుకుంటారు. కానీ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు చదవలేకపోవటం కావచ్చు, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గి ఉండొచ్చు. ఇలాగా రకరకాల కారణాల వలన చివరికి వెతుక్కునే పరిస్థితి. చివరికి లాస్ట్కి వచ్చేసరికి
ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయన్నమాట. ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతూ ఉంటాయి. దాని మీద కాన్సంట్రేషన్ ఉండట్లేదు. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ అనేది కలిసినప్పుడు ఏంటంటే ఈ చదువు మీద కొంత ధ్యాస తగ్గుతుంది. ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఆ వెనక ఇయన్నీ తవ్వుకోవటం, ఆలోచించడం, మాట్లాడటం అవి కూడా ఉండాలి. ఉండకూడదని అంటలేదు. కానీ ముందు మనం అసలు అంటూ కూడా ఒక స్టేజ్‌కి రాగలిగితే ఆ తర్వాత మనం ఏదైనా మాట్లాడొచ్చు. లేకపోతే మన మాటకు విలువ ఉండదు. థాంక్ యూ.